ఇంకొక మాట, ఎప్పుడు మనసులో ఆలోచనలు బాగా వస్తూ ఉంటాయంటారు కదా జపానికి అడ్డంగా, వాళ్ళకి సమాధానం చెబుతున్నారు రావూరు వారు. ఏవో ఏవో తలంపులొక్కమయ్యి రానే వచ్చును, ఏవో ఏవో తలంపులొక్కమయ్యి రానే వచ్చును, అందున్ భవత్సేవాదీక్షరహించు ధారకును ఎంతే శక్తి ఔటన్, భవత్సేవాదీక్షరహించు ధారకును ఎంతే శక్తి ఏముటన్, మదీయావేశముల నెల్ల త్రోచును ఇడుమయ్యా నాకు దార్ఢ్యంబును, ఇడుమయ్యా నాకు దార్ఢ్యంబును, కోవూరు పట్టణవాస శాశ్వత సురక్షోణీశ చోడీశ్వరా. ఏవో ఏవో తలంబులొక్కమయ్యి రానే వచ్చు. ఏ పూజ చేయండి, ఏ అభిషేకం చేయండి, ఏ జపం చేయండి, కూర్చోగానే వచ్చేది ఆలోచనే. భగవంతుడు రాడు, త్రిలోచనుడు రాడు, ఆలోచనలే వస్తాయి. ఆలోచనలు ఆగిపోతేనే త్రిలోచనుడు వస్తాడు. త్రిలోచనుడు అంటే అర్థమేది, మూడవ కన్ను శివుడికే ఉంటుంది, మరో దేవతకి ఉండదు. గమనించండి, ఎందుకు ఉండదు? దాన్ని జ్ఞాననేత్రం అంటారు. మనకి ఉంది, శివుడికి కాదు, అందరికీ ఉంది, మనకు కూడా ఉంది. భూమధ్యంలో ఉంటుంది, దాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. లలితా సహస్రం భూమధ్యంలో ఉంది. ఆ భూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రం తెరుచుకోవడమే మూడో కన్ను తెరుచుకోవడం. ఆయనకి నిరంతర సాధన వల్ల, అదే దృష్టితో ఉండడం వల్ల ఆయనకి తెరుచుకుంది. మనం ఆ సాధన లేకుండా లౌకిక జీవితాన్ని పడేడుతున్నాం వలన మనకి మూసుకుంది, అంతే తేడా. పైగా శివుడు మూడో కన్ను ఎలా ఉంటుంది? నిలువుగా ఉంటుందమ్మా, అడ్డంగా ఉండదు. ఈ రెండు కళ్ళు అడ్డంగా ఉంటాయి, మూడో కన్ను నిలువుగా ఉంటుంది. ఆ నిలువుగా ఉండేది జ్ఞాననేత్రం, అడ్డంగా ఉండేది అజ్ఞాననేత్రం. దానికి లెక్క ఏమిటో తెలుసా? తెలుగు భాష అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. అడ్డం అనే మాటను మనం ఎలా వాడతాం? వాడు అన్నిటికీ అడ్డంగా వచ్చాడు, వాడు అడ్డంగా నిలబడి అడ్డగోలుగా దొరికిపోయాడు అంటాడు. అన్నిటికీ అడ్డం మాట్లాడతాడు. అడ్డం అనేదాన్ని నెగిటివ్ సెన్స్, వ్యతిరేక అర్థంలో వాడుతున్నావు. అంచేది ఈ రెండు కళ్ళతో నువ్వు చూసే ప్రపంచం అంతా అడ్డమే, వ్యతిరేకమే. అది నీకు మేలు చెయ్యదు. మూడో కన్ను నిలువుగా ఉంటుంది కదా, నిలువు దేంట్లో వాడుతున్నావు చూడండి. నిలబడ్డాడండి మగాడో, నిలబెట్టాడు సంసారాన్ని, నిలబడాలి. మరి నిలబడే మాట ఎలా వాడుతాం? పాజిటివ్ సెన్స్, అనుకూల అర్థంలో వాడుతున్నావు. నిన్ను నిలబెట్టేది మూడో కన్ను, నిన్ను మోసం చేసేవి రెండు కళ్ళు. ఇది ప్రపంచం. ఇదిగానే శివుడు జ్ఞాననేత్రంతో ఉంటాడు. ఆయన ఎప్పుడు నిలబడే కన్నుతో చూస్తున్నాడు ప్రపంచాన్ని. ఆయనకి అర్థమైంది ఇది మిథ్య అని, బ్రహ్మసత్యం జగన్ మిథ్య, తీసేయి. అందుకే విషం తాగడానికి వెళ్ళిపోయాడు తేలిగ్గా. పోతే ఉంటాం పోతాం అనుకున్నాడు ఆయన. ఆయన బతుకుతామనే గ్యారంటీ ఉండడం వల్ల వెళ్ళలేదండి. అమ్మవారి మంగళసూత్రం మహిమ వల్ల ఆయన బతికాడు అనేది మనం చెప్పుకునే మాట. ఆయనకు అవసరం ఏం లేదు, నన్ను మన్నింతురుగాక. అమ్మవారి మంగళసూత్రం మహిమ వల్ల బతకవలసిన అవసరం శివుడికి ఏం లేదమ్మా. శివుడికి ఉండే జ్ఞానం వల్లనే బతికాడు ఆయన. ఆయనకున్న జ్ఞానం ఏమిటంటే ఈ శివుడు అనే శరీరం నేను కాదు అని ఉంది, ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని ఉంది. అటువంటి జ్ఞానం ఎవరికి ఉందో వారంతా త్రినేత్రమూర్తులే. వారి మహిమ వల్ల వీరి మహిమ వల్ల బతకాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఆయన స్వయంగానే జ్ఞానం ఉంది ఆయనకి. ఆ జ్ఞానం మనం ఉండొచ్చు, శివుడికే కదా మనకే ఉండొచ్చండి. 27 ఏళ్ల వయస్సులో పెళ్ళి పిల్లలు లేకుండా మానేసి దేశం కోసం ప్రాణాలు దేశం అల్లూరి సీతారామరాజు శివుడు లాంటివాడు కాదండి. ఇవాళ ప్రత్యేకం జిల్లా పెట్టుకున్నాం కదా. 21 ఏళ్ల వయస్సులో నేను పొరపాటు చేశానని ఒక్క మాట ఒప్పుకోబోయా, ఉరిశిక్ష తప్పుతుంది, యావజ్జీవ శిక్ష వేస్తా, ఒప్పుకోను. ఆ బ్రిటిష్ వాళ్ళు నా దేశాన్ని వదిలిపెట్టవలసిందే, చచ్చిపోతాను కానీ నేను ఒప్పుకోను, నేను క్షమార్పణ కోరను అని 21 వేళలో ఉరితాడును ముద్దు పెట్టుకున్న భగత్ సింగ్ మరో శివుడు కాదండి, మరో శివుడు కాదండి. వీళ్ళందరూ మన త్యాగాలు చేసింది మనల్ని మోసం చేయమన్నా. ఎక్కడ ఆ వేళ ఏ నాయకులు ఉన్నారు దేశంలో? ఈవేళ ఎవరు ఉన్నారండి? జెండా పండుగ వేసుకుని జెండా ఎగరేసుకుని సరిపోయింది. ఇక్కడ ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారో గుర్తించారంటే, వాళ్ళ పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఏమీ లేదు, అలా విడిపోయారే ఉరికొయ్యలు అందుకుని. వాళ్ళందరి చరిత్ర లేవి వాళ్ళ మా దిక్కుమాలిన బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చరిత్రలు. అలెగ్జాండర్ చరిత్ర, నెపోలియన్ చరిత్ర, వేధవాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ వాళ్ళ చరిత్రలు మనకెందుకండి? మన వీరుల చరిత్రలన్నీ పోయాయమ్మా. తిరిగి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించిన NEP నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ప్రకారం 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యాభ్యాసం జరిగే వరకు, పురాణాలు పాఠాల్లో ఉండే వరకు దేశం బాగుపడే సమస్య లేదు. మళ్ళీ తెలుగు పద్యాలు, తెలుగు పాఠాలు, తెలుగులోనే పురాణాలు అన్నీ వస్తేనే పిల్లలు బాగుంటారు. ఇప్పుడు కాకపోతే రేపు వచ్చే 2047కైనా ఉజ్వల భారతదేశాన్ని మనం చూడగలుగుతాం. ఇదే వ్యవస్థ, ఇదే ఇంగ్లీష్ మీడియం ఇలాగే కొనసాగితే అందరూ అమెరికా ఆస్ట్రేలియాలో ఉంటారమ్మా. కొవ్వూరులో ఎవడో ఉన్నాడు. అక్కడ మా వాడు ఎంత గొప్ప అంత గొప్ప, మా వాడు జో బైడెన్ ఆఫీసులో పనిచేస్తున్నాడు, మీ వాడు ఇక్కడ జో కట్టి పడుకున్నాడు. ఇక్కడ
ఎవడో ఒకడు జో బైడెన్ ఆఫీసులో పనిచేయడం ముఖ్యమా, మన ఊరు వాడి తెలివితేటల వల్ల బాగుపడడం ముఖ్యమా? ఆ డాక్టర్ గారు ఇక్కడ పల్లెటూరులో ఉంటే, ఆ ఇంజనీర్ ఇక్కడ పల్లెటూరులో ఉంటే, ఆ మేధావి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటే దేశం బాగుండేది కదండి. మనం ఉండని ఏం పంపించాం ఇక్కడ. పైగా ఈ గొప్పలన్నీ అరుగుల మీద కూర్చొని చెబుతున్నాం, మిగిలిన వాళ్ళు కూడా పాడైపోయేలాగా. మీ వాడిని కూడా పంపేయండి, ఇక్కడ ఏం లేదు, పంపేయండి, అందరూ వెళ్ళిపోండి. ఇక్కడ చోడేశ్వర స్వామి నేను ఉంటాం. ఇక్కడ విదేశాలకి వెళ్ళడం అంటే ఎందుకు వెడుతున్నామని 100 సార్లు ఆలోచించాలి. అంత బతకలేమా? ఇక్కడ ఉన్నది మనకి సరిపోదా? ఓ పక్క నాయకులేమో కేంద్ర ప్రభుత్వంలో ఇలాంటివి సాధించాలి, అలాంటివి సాధించాలని హిందూ పురాణాల ఆధారంగా చేసుకుని అది సాధించాలి, ఇది చాలా జీవితం అంతా బ్రహ్మచర్యం పాటించిన మహానుభావులు చెబుతుంటే మనం ఎలా ఉన్నామంటే వీలైనంత తప్పించేసుకుందాం. మనమే ఉండేది, లేదా మన పిల్లలు ఉంటారు. వాళ్ళు బాగుండాలంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి వ్యవస్థ. మొత్తం తగలబెట్టుకుంటే ఎలాగా? దీనికి మూల కారణం ఏమిటంటే ఆధ్యాత్మికతను మనం సరిగ్గా అర్థం చేసుకోవడం. దాన్ని కూడా స్వార్థం చేసేసాం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటే ప్రపంచం బాగుపడుతుంది ఖచ్చితంగా. భగవంతుడు కూడా బాగు చేయలేకపోతే ప్రపంచాన్ని ఎవడు బాగు చేయలేడండి. ఎలా బాగుపడుతుంది భగవంతుడి వల్ల? ఇగో చెబుతున్నాడు, ఏవో తలంపులొక్కమెయ్యి రానే వచ్చును. రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఎంత జపం చేసినా సరే. అది సహజమే అని వదిలేయాలి. ఇంక దాన్ని పట్టుకుని ఏమిటో ఆలోచనలు ఎక్కువైపోతున్నాయని అంటూ ఆలోచించక ఇదో ఆలోచన అనవసరంగా. ఎక్కడ ఆలోచన అక్కడ వదిలేయమంటారు జిడ్డుకి ఇష్టమూర్తి గారు. వచ్చిన ఆలోచన వచ్చినట్టు తెంచేయి, మళ్ళీ దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు, ఇది ఎందుకు వచ్చిందంటూ అదో ఆలోచన వదిలేయి. అక్కడికక్కడ జ్ఞాననేత్రం అంటే అదే వదిలేశాడు ఆయన. అందున్ భవచ్చేవా దీక్ష వహించు ధారకును ఎంతే శక్తి ఎవుటన్. అందులో ఆలోచనల్లో నమశివాయ కూడా ఉంది కదా, భక్తిపరమైన ఆలోచనలు కూడా ఉన్నాయి కదా, జ్ఞానపరమైన ఆలోచనలు కూడా ఉన్నాయా? నేను ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయినా మరో పావు గంటలో ప్రసంగం ముగించుకుని ఈ ఆలోచనలు మిమ్మల్ని ముసురుతాయి కదా, అనుమానం ఏం లేదు కదా. ఈ ఆలోచనలు కొనసాగించండి, ఆలోచనల మధ్యలో ఘర్షణ రానివ్వండి. ఖచ్చితంగా భగవద్ ఆలోచన నెగ్గుతుంది, లౌకిక ఆలోచన తగ్గుతుంది ఖచ్చితంగా. ఆ ప్రయత్నం మనం చేయాలి, ఆ సాధన మనం చేయాలి. ఎందుకంటే ఎంతే శక్తి ఎవుటన్ అంటున్నారు రావూరు వారు. భగవద్ ఆలోచనకి శక్తి ఎక్కువ, లౌకిక ఆలోచనకి శక్తి తక్కువ. ఎందుకంటే లోకం ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది, భగవతత్వం ఎప్పటికీ మారదు. మారిన వాడికే శక్తి ఎక్కువ, మారేవాడికి ఎప్పుడూ శక్తి తక్కువే. ఒకే పార్టీలో మొదటి నుంచి 30-40 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, ఇప్పటికి రాపోయినా ఎప్పటికైనా ఆయన ముఖ్యమంత్రిని చేసేస్తారు. పూర్వం నుంచి ఉన్నాడు అంటాడు. ఏడాదికి ఒక పార్టీ మారాడు అనుకోండి, మొత్తం అందరికీ ఎంటేస్తారు బయటికి. ఎవరికైనా అర్థం చేసుకోవాలి, ఎప్పటి నుంచో ఉన్నాడు పాపం, అలానే ఇదిగా కట్టుబడి ఉన్నాడు. ఆయన ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఏ పార్టీలో అలాగే ఉన్నాడు. ఆ సందర్భం ఎప్పుడో వస్తుంది, భగవంతుడు కరుణించే సందర్భం. అప్పుడు అందరికీ ఆలోచన ఏమొస్తుంది, మొదటి నుంచి ఉన్నాడండి ఆయనకి ఇవ్వాలండి, వీళ్ళందరూ ఎవరండి అంటారు వెంటనే. ఇక్కడ 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి మనం ఇష్టం వచ్చినట్టు మారిపోయామనుకో పార్టీలు, ఏమవుతుంది అక్కడ అంతే. రేపు పొద్దున ఎందులో ఉంటాడో తెలియదు, ఆయనకి ఎందుకని ఇవ్వడం అంటాడు. అది అర్థమైతే ఇది అర్థమవుతుంది, రాజకీయం అర్థం కూడా ఏదే అర్థం కాదండి. ప్రత్యక్ష ఉదాహరణ రాజకీయమే. నేను అందుకే ధైర్యంగా అవి కూడా మాట్లాడతాను, మొహమాటం ఎలా. ఎందుకంటే మనం ఎవరికి భయపడేది లేదు, ఎవరి నుంచి ఆశించేది కూడా ఏం లేదు. ఇక్కడ ఎవరి నుంచి మనం ఆశించేది ఏం లేదు, ఎవరికి భయపడేది ఏమీ లేదు. ఏమైనా చేస్తే యమధర్మరాజు చేస్తాడు, వాడు చేసిన తర్వాత ఇంకా చేయడానికి ఏం లేదు, వాడు చేసే వరకు ఎవడేం చేయలేదు, చేసేది వాడు ఒక్కడే. అంచేది ఆశ్రయిస్తే వాడి కాళ్ళు పట్టుకుందాం, వీళ్ళందరి కాళ్ళు మనకేం పని ఇక్కడ. అదే ధైర్యం, అది జ్ఞానం వల్ల వస్తుంది ధైర్యం, లేకపోతే ఎక్కడ రాదు. జ్ఞానం వల్ల ధైర్యం వస్తుంది, అంతే నిశ్చింతగా ఉండగలుగుతాం హాయిగా. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, అందులో భగవత్ సంబంధమైన ఆలోచనకి శక్తి ఎక్కువ కదా. అందుకని శివుణ్ణి ఏం ప్రార్థిస్తున్నాడంటే, దాంతోనే నా ఆవేశంబుల నెల్ల తుంచును, నాలో వచ్చే వేరే ఆలోచనలన్నీ ఆ భగవద్ ఆలోచన, భగవద్భక్తి, భగవన్నామం తుంచేయగలదు కదా. కాబట్టి ఇడుమయ్యా నాకు దాఢ్యమును, నాకు కాస్త దృఢత్వాన్ని ఇవయ్యా, శక్తిని ఇవయ్యా అని భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక మాట చాలా ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. దేన్ని మనం గెలిచినా గెలవకపోయినా సరే లోపల ఉండే అజ్ఞానం అనేటువంటి శత్రువుని ముందు గెలవాలి. చెవల్దీరిన యోద్ధతో నిదిరి వాసింగాంచగావచ్చు. రావూరు వారు పండితుడు కాబట్టి పండితుల మధ్యలో ఏవో స్పర్ధలు వాదనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆయనకి అనిపించిన భావమే చెప్పారు. ఇక్కడ పండితుల్ని గెలవడం చాలా తేలికయ్యా, ఏదో రకమైన ఉపాయం, కాస్త గట్టిగా మాట్లాడితే అవతలవాడు నోరు మూసేస్తాడు. అలాగ వాగ్దాటితో పండితుల్ని గెలవచ్చు, కానీ అలా ఆత్మజ్ఞానం పొందలేమండి. ఆ భావమే చెబుతున్నారు ఇక్కడ. చెవల్దీరిన యోద్ధతో నిదిరి వాసింగాంచగావచ్చును.
యోద్ధతో నెదిరి వాసింగంచగావచ్చు ఏ ఏ విద్యా సమరంబులందైన కానీ అజ్ఞతారూపమౌ మా వైరిన్ గెలువంగ శక్యమటే మా వైరిన్ గెలువంగ శక్యమటే సంసారాజి నిన్నెంచక ఓ కోవూర్ పట్టణవాస శాసిత సురక్షుణీశ చోడేశ్వరా. మంచి చేవల్దేరిన యోద్ధతో ఎదిరి వాసిన్గంచగావచ్చు ఏ ఏ విద్యా సమరంబులందేన. కుస్తీ పోటీల్లో కూడా ఓసారి ఒకళ్ళు గెలుస్తారు. గమనించండి, ఎప్పుడు ఒకటే గెలవడండి. నువ్వు శరీర బలాన్ని ప్రదర్శించినా, బుద్ధి బలాన్ని ప్రదర్శించినా, పాండిత్య బలాన్ని ప్రదర్శించినా, ఆత్మజ్ఞానం అనే బలం లేనప్పుడు ఇవన్నీ దండకే. అది రావురు మాట. ఎంత గొప్ప మాట అది. చెవల్దేరని యోద్ధతో ఎదిరి వాసిన్గాంచగావచ్చు ఏ ఏ విద్యా సమరంబులంది అని. ఎందుకంటే రాజమండ్రి కొవ్వూరు ప్రాంతం సామాన్యమైంది కాదమ్మా. ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తిగా చెబుతున్నా. గోదావరి తీరం ఇది వేదమ్ముల పుట్టినిల్లు విద్వాంసులకున్ వాదోపవాదములకున్ గోదామిది. గోదావరి తీరం ఇది వేదమ్ముల పుట్టి గోదావరి తీరం ఇది వేదమ్ముల పుట్టినిల్లు విద్వాంసులకు వాదోపవాదములకున్ గోదామిది మ్రొక్కవల యుగుండెల నిండన్. నాకు ఈ గోదావరి తీరానికి వస్తుంటే ఏ బండిలో వచ్చినా కొవ్వూరు దగ్గరికి వచ్చామనేసరికి ఒళ్ళు పులకించిపోతుందండి. అర్ధరాత్రి 4:30కు వస్తుంది కొవ్వూరు. అయినా సరే నేను 4ంటికి లేచి కూర్చుంటాను. కాకినాడ వెళ్ళినా సరే కొవ్వూరు ఆ గోదావరి దాటుతుంటే చూడాలి. తెల్లరకట్ట చూసినా మంచిదే. మళ్ళీ దొరుకుతుంది ఆ గోదావరి మనకి. వేదికలు బోళ్ళు ఉంటాయి, గోదావరి ఎక్కడ ఉంటుంది? పైగా విద్వాంసులకు వాదోపవాదములకు గోదామిది. ఇక్కడ వాదనలు జరిగాయి. విశ్వనాథ గోపాలకృష్ణ గారు ప్రత్యక్ష ఉదాహరణ. రాజమండ్రిలో ఉన్నాడు మహానుభావుడు. వేదాంతం, తర్కం, వ్యాకరణం 3 శాస్త్రంలో ఆయన లాంటి పండితుడు లేడు. వేళ దిగ్ధంతి 3 శాస్త్రాల్లో పండితుడు. వాళ్ళ నాన్నగారు అంతే, ఆ వంశాలంతే, ఎన్నో వంశాలు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళందరూ పండితులు. తర్కంలో వాదించేవారు. తర్కం అనగానే ఊరికే ఏమాత్రం తెలుసోదా అని కూర్చునేవాళ్ళు. అదే చెబుతున్నారు. అటువంటి వాదాల్లో ఆయన పాల్గొన్నారు, రావూరు వారు కూడా. అప్పుడు ఆయనకు అనిపించింది ఏమిటంటే ఇటువంటి పండితుడినైనా ఏదో రకంగా గెలవచ్చు మాయ చేసి, 4 మాటలు చెప్పేసి. కానీ అంత తేలిక కాదు. అజ్ఞతారూపమౌ మా వైరిన్ గెలువంగ శక్యమటి సంసారాజి నిన్నెంచక. అజ్ఞానం రూపంలో ప్రతిదీ నిజమే 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 అనుకుంటూ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని శంకరాచార్య చెబుతున్నా సరే, వేదం చెబుతున్నా సరే, అది అనుభవానికి వస్తున్నా సరే, మన జీవితంలో ఎన్నో భావాలు మిథ్య, ఆరోగ్యం మిథ్య, బంధాలు మిథ్య, అనుబంధాలు మిథ్య, అన్నీ మిథ్య అని తెలిసిపోతూనే ఉన్నా సరే మన అజ్ఞానాన్ని మనం విడిచిపెట్టమండి. కొడుకు మా వాడు కొంచెం అదో రకం కాదు కానంటే మనవాడికి నేనంటే చాలా ఇష్టం. ఇది అంతకంటే అజ్ఞానం. ఇది వాడికి ఇంకా 16 ఏళ్ళు రాలేదు, గర్ల్ ఫ్రెండ్ పరిచయం కాలేదు తాతగారు, అంతకంటే ఏం లేదు ఎక్కడ. అది పరిచయం ఇవ్వగానే తాతగారిని తాత పీత ముంజుకాయ మూత అని కొట్టేయడం ఖాయం. ఈ తాతగారి కొడుకు మాట వినడం లేదని ఒక భ్రమ, వీడెవడో వింటాడని ఇంకో భ్రమ. 2 భ్రమలే. కొడుకే విన్నప్పుడు మనవడు ఎందుకు వింటాడయ్యా? అర్థం లేని మాట. అసలు వినాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీకు 70 ఏళ్ళు వచ్చాయి. దేవుడు నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాడు. జపం చేసుకోవాలంటే ఒక్క ముసలాడికి నచ్చదండి ఈ ప్రపంచంలో. ఇంకా ఏదో దున్నేయాలి, పొడిచి ఇయ్యాలి, పోసేసుకోవాలి. ఇక్కడ అందరూ మనల్ని గౌరవించాలి. వీధిలోకి వెళ్ళగానే అందరూ లేచి నిలబడాలి. ఇక్కడ 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఈ దరిద్రం పోదండి. ఇది అసలు ఎవడు కూడా నాకెందుకు, ఇంట్లో ఓ మూలన కూర్చున్న ముసలమ్మ అంటారమ్మ. వారు ముఖ్యమంత్రి కంటే గొప్పవారు. నమస్కారం. మూలన కూర్చున్న ముసలమ్మ చాలా గొప్పది. ఎందుకంటే ఎవ్వరికి ఏ అపకారము చేయదు. ఆవిడ మూల కూర్చొని జపం చేసుకుంటుంది. వాళ్ళ వల్ల అపకారం అయితే జరగదు, జరిగితే ఉపకారం జరుగుతుంది. కానీ అందుకే మూల కూర్చోవడానికి, ముసలమ్మ అవడానికి సిద్ధంగా ఉండండి. పొడుసమ్మలై పోజు కొట్టక్కర్లేదు. ఇక్కడ ఆ మూల కూర్చోవడానికి తక్కువదనం అనొద్దమ్మా. పూర్వకాలం మూల కూర్చున్న ముసలమ్మలే ఎక్కడా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించారమ్మా. సమస్యలు సంసారంలో అద్భుతంగా పరిష్కారాలు చేశారు వాళ్ళు. మూల కూర్చున్న ముసలమ్మలే 90 ఏళ్ల వాళ్ళే. మేము వాళ్ళేదేటి ఇవన్నీ ఒక్క దెబ్బలో చెప్పేది ఆవిడే పరిష్కారాన్ని. సంసారం చక్కబడేది. ఆర్థికమైన ఇబ్బందులు వస్తే ఎలా బతకాలో వాళ్ళు చెప్పారు. మూల కూర్చున్న ముసలమ్మలే. మరి ఆ మూల కూడా ఊరికే కూర్చునేవారు కాదండి. నేను చూశాను ప్రత్యేకంగా. తోటకూర వచ్చేవారు, గోంగూర వచ్చేవారు, ఒత్తులు చేసేవారు. ఖాళీగా కూర్చున్నటువంటి స్త్రీని నేను చూడలేదమ్మా. 70 ఏళ్ళు దాటిన మొగాళ్ళైనా కూర్చునేరప్ప కానీ ఖాళీగా కూర్చుని ఆడవాళ్ళని నేను చూడలేదు. మా ఇంట్లో కానీ, వేరే ఇంట్లో కానీ, మా ఊళ్ళో కానీ, ఏ కులాల్లో కానీ ఎప్పుడూ కష్టపడ్డమే. అటువంటి వాళ్ళని మనం ఆక్షేపణ అంటే మూల కూర్చున్న ముసలమ్మ. నువ్వు కూడా మూల కూర్చుంటే బాగుండేది, దేశం బాగుండేది. నువ్వు బయటికి వెళ్ళి తందనాలు ఆడుతున్నావు. ఎక్కడ ఆ మూల కూర్చుని జపం చేయొచ్చు కదా. అప్పుడు మూల పురుషుడు దొరుకుతాడు కదా. అది లేదంటే మనకి బయటికి వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలి, ఫోటోలు తీసేయాలి, ఇక్కడ నానా గొడవ చేసేయాలి.
అందుకే ఈ ఆశ ఎప్పటికీ పోదు అంటున్నాడు ఆయన. జయించవలసింది అజ్ఞానాన్ని. ఎప్పటికీ ఎందుకు పోదుట? ప్రోగుగనయ్యు, ఎంత ముసలితనం వచ్చినా ఆశ పోదుట. దాన్ని చెబుతున్నాడు ఆయన. ప్రోగుగనయ్యు బుద్ధి చలిత శ్రీయయ్యు ముండంబునం దావేశించిన కంపమున్ గలిగియున్ వ్యాధుల్ పిసాళించియున్ భావం బుచ్చియు ఆశ వీడదు ఎటులప్ప మాకు మోక్షంబు శ్రీ కోవూర్ పట్టణవాస శాసిత సురక్షోణీశ చోడేశ్వరా. ముసలితనం వచ్చింది, 80 ఏళ్ళు దాటే, పేగులు పోగులు అయిపోయాయి. ఎంత బాగా రాశాడో చూడండి. ప్రోగులు ఉన్నయ్యు, లోపల పేగులు లేవు, పోగుల్లో ఉన్న చుట్టుకుపోతున్నాయి. అన్నం తింటుంటే లోపలికి వెళ్ళడం లేదు. ఈ పేగుల చుట్టల మధ్యలో అన్నం ఇరుక్కుపోయి అప్పుడు కూడా ఏమిటంటే దీనికి ఆయుర్వేదం ఉందట. అంబాజీపేటలో అక్కడికి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఈయన. ఆ పేగులు విడాలి, ఇంకా ఇందులో 2 పాకంగారులు 2 కారపగారులు వెయ్యాలి. అప్పుడు కానీ బుద్ధికి నిలకడ ఉండదు. వచ్చి వయసు ఏమో 80 ఏళ్ళు దాటి ఇంక ఎన్ని గారెలు వేస్తావు ఇలాగా? తద్దినాలన్నీ మన మింగేసే గారెల పేరు మీద. ఇంకా ఈ 2 పడయ్యారు. ఎందుకంటే అన్నీ తింటున్నాం కానీ గారెలు తినలేకపోతున్నాం. కొంపలు అంటుకున్నా ఇప్పుడు తినకపోతే అని. చేగోడీలు తినడానికి పళ్ళు లేకపోయినా సరే చేగోడీలు చేయించుకుని పొడించేసి తిన్న మహానుభావుని చూశాను నేను. నీ చేగోడీకి నమస్కారం, నీ రసజ్ఞతకి నమస్కారం. చేగోడీని పొడించేసాక చేగోడీ ఎందుకు అయిందయ్యా ఇది? అది తింటే ఆనందం. ఆ పిండి ఎందుకంటే పళ్ళు లేనప్పుడు మానేయచ్చు కదా. ఎలా మానతాం? ఉన్నది ఒక్కటే జీవితం. ఇది ఎవరికైనా 10 ఉన్నాయి ఇక్కడ. ఉన్నది ఒక్కటే జీవితం అంట. చెగోడిని చెగోడి ఆకారంలో తినాలి, జంతికని జంతిక ఆకారంలో తినాలి. దాన్ని పొడించేసి తినక ఇంకా అదే ఉంది ఇక్కడ. అంటే ఏదో రకంగా తినాలంతే. ఇంకా తినాలి, ఇంకా తాగాలి, ఇంకా ఏదో అనుభవించాలి. ఇదే పోగులు అయిపోయి బుద్ధి చలిత శ్రీ. ముసలితనం వచ్చాక ఎలా ఉంటుందంటే మరుపు వస్తుందండి. మరుపు, అదే బుద్ధి చలిత శ్రీ అన్నాడు. మరుపు అంటే గొప్పదో తెలుసా? 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వ్యక్తిగా, సాగరఘోష కావ్యాన్ని 1116 పద్యాలని 8 గంటల లోపు అప్పగించిన వ్యక్తిగా, ధారణ బ్రహ్మరాక్షసుడు అని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి దగ్గర బిరుదు పొందిన వ్యక్తిగా చెబుతున్నా. దయచేసి గమనించండి. జ్ఞాపకం ఉంచుకోవడం అంత శాపం లేదు, మరిచిపోవడం అంత దుఃఖం గొప్పదనం లేదు. జ్ఞాపకం శాపం, మరుపు వరం. 60 ఏళ్ళు దాటిన తర్వాత వీలైనన్ని మర్చిపోయే ప్రయత్నం చేయాలి. 80 ఏళ్ళు దాటాయంటే కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టని స్థితి రావాలి. పరమేశ్వరుడు తప్ప ఎవడూ గుర్తుండద్దు. సొంత మేనలుడు వచ్చి మావయ్య అంటే ఎవర్రా నువ్వు అనాలి. నాటకం కోసం కాదు, నిజంగానే. అంతేగా ఏమిటో ఈ మధ్య గుర్తుపట్టలేకపోతున్నాడు. మా అబ్బాయి కళ్ళజోడు మార్చమంటే మార్చకపోతే ఏమైంది? ఇప్పుడు నష్టం ఏంటి? వాడిని గుర్తుపట్టి నువ్వు చేసేది ఏమిటి ఇక్కడ? ఇంటికి ఎవరు వచ్చినా పలకరించడమే లేదు. పలకరించకపోతే మంచిదమ్మా, పరమేశ్వరుడు పలకరిస్తున్నాడు, నేను హాయిగా జపం చేసుకో. లేదండి ఇగో 90 ఏళ్ళు వచ్చినా ఇగో పోదండి. నన్ను పలకరించాలా, నన్ను పట్టించుకోవాలా. పట్టించుకుంటే ఏం చేస్తావు? ఆముదం పట్టించుకుంటావు. ఇక్కడ పేగులు పోగులైపోయి మరపు వచ్చేసింది. మరపు రావడం వరం అండి. జీవితంలో ఎన్నో విషయాలు మనకి జరిగిన ద్రోహాలు మోసాలు మర్చిపోవడమే మంచిదమ్మా. సుఖంగా ఉంటాం ఇక్కడ. లేదా గుర్తు చేసుకుంటే ఆనందం వినగలవా? కడుపు మండిపోదు. వాళ్ళైనా చంపేస్తాం, మనమైనా చచ్చిపోతాం. ఇక్కడ మర్చిపోబట్టే సుఖంగా ఉంటాం. మరుపు ఎంత సుఖం ఇది? గుర్తు అంటారు. ఎందుకు? ఎవడు గుర్తు ఎవరికి ఉండాలి? విద్యార్థికి ఉండాలి. 25 ఏళ్ల విద్యార్థికి ఉండాలి. చదువుకునే ఉద్యోగం చేసుకునే వాడికి ఉండాలి. రిటైర్ అయిపోయిన తర్వాత గుర్తు దేనికంటే ఎన్ని మర్చిపోతే అంత మంచిది. మర్చిపోయేవారు గర్వం, నాకెవరు గుర్తులేరు, నన్ను అనవసరంగా పలకరించకండి, తలుపేసుకో, జపం చేసుకో. ఏమనుకోరు. పైగా ఏమనుకుంటారు? ఆవిడకి అంత లౌకిక తత్వం వదిలేసిందమ్మా, బ్రహ్మజ్ఞానం అని గౌరవిస్తారమ్మ ఖచ్చితంగా. ఇంకా ఊరికే వాళ్ళు ఎవడో మాట్లాడుకుంటుంటే మధ్యలో మనం వచ్చేసి ఇక్కడ కల్పించేసేసుకుని ఇక్కడ నాకు కూడా కాస్త చెప్పచ్చుగా. నలుగురు కబుర్లు చెప్పుకుంటే ఏటా కబుర్లు కాకరకాయల పని లేక జీవితం అంతా చెప్పుకున్నాం యథావ కబుర్లు. పేగులు పోగులైపోయాయి, మరుపు వచ్చేసింది. అయినా సరే మనిషి వదలడండి. పైగా ముండంబునం దావేశించిన కంపమున్ గలిగియున్ పార్కిన్సన్ వ్యాధో ఏదో అంటారు. అది రాకుండానే కొంతమంది ఇది వచ్చింది. ఇంకా ఏమిటో ఇది సరి చేస్తే ఏం చేస్తావు? ఇక్కడ పడుకోమాటాడక. ఇది ఎలా ఊగినా సరే, పేగులు పోగులైనా సరే, మరుపు వచ్చినా సరే, నమశివాయ అనే 5 అక్షరాలు మర్చిపోకుండా ఉంటే చాలు. ఇంక వేరే ఏమీ అక్కర్లేదు మనకి. అవి గుర్తుంటే చాలు. అవి గుర్తుండడానికి బతుకుంటే చాలు, గుర్తుంటాయి. పెద్ద జ్ఞాపక శక్తి ఏం అక్కర్లేదు ఇక్కడ. 5 అక్షరాలమ్మా, ఏమైనా కష్టమా?
జీవితం అంతా బాగుండాలంటే 5 అక్షరాలు గుర్తుపెట్టుకోండి. క్రమశిక్షణ, అది 5 అక్షరాలే. మన జీవితం సుఖంగా గడవాలంటే క్రమశిక్షణ ఉండాలమ్మా. ఇవాళ కార్యకర్తలను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. 6 గంటల కంటే ముందే నాకు మైక్ ఇచ్చారు ఇక్కడ. చాలా సంతోషం, కార్యకర్తలను అభినందిస్తున్నాను. చాలా చోట్లకి 6 అంటారు, 6:30 అంటారు, 7 అంటారు, వారెవరో రాలేదంటారు, వీరెవరు. పైగా ఈ మధ్య ఇంకోటి మొదలెట్టారు, క్రౌడ్ రాలేదు. కోడి పందేలు ఏమన్నా నాకు అర్థం కాదు. ఇక్కడ క్రౌడ్ రాలేదురా. క్రౌడ్ ఎక్కడదో? క్రౌడ్ రాకపోతే నాకేమండి? ఈ క్రౌడ్ వస్తే ఎప్పుడు మాట్లాడతావు? ఇక్కడ ఎప్పుడో 10, 11 అవుతాం. ఇప్పుడు ఇంకా కాకినాడ వెళ్ళాలి. ఇప్పుడు 2 గంటలు ప్రయాణం చేసి రేపు అక్కడ ఉంది. రేపు దుకాణం ఏం చేద్దాం? ఎందుకు నడుస్తుందో తెలుసా? నేను మొహమాటం లేకుండా అమ్మ పాదాల సాక్షిగా చెబుతున్నా, నాకు క్రమశిక్షణ. నేను ఖచ్చితంగా మా మేనల్కోడల భర్తను రఘువుని అడిగాను నేను, అయ్యా ఎన్నింటికి కార్యక్రమం? 6ంటికి మా బాబాయ్ గారు ఉన్నాడు. మంచిది, మీ ఇంటి దగ్గర నుంచి అక్కడికి ఎంతసేపు పడుతుంది? మొత్తం లెక్కేశాను నేను. 1 గంట పడుతుంది. అక్కడికి వెళ్ళాక దర్శనం ఎంతసేపు అన్నీ లెక్కేట. 4:45 వరకు నన్ను లేపకుండా నేను చదువుకుంటాను, జపం చేసుకుంటానని చెప్పాను. వాళ్ళు నాకు సహకరించారు. నేను హాయిగా జపం చేసుకున్నాను. ఆ జపమయమైన వాక్యే ఇప్పుడు మీరు విన్నారు. నేను చదువుకునేది ఏదో రాత్రి రైల్లో చదువుకుని వచ్చాను. ఆ పద్యాలన్నీ గుర్తు చేసుకుని ఇప్పుడు ఎక్కడ పుస్తకం చూడలేదు. మీరు చూస్తున్నారు కదా, పద్యాలనే నడిచాయి. హాయిగా నడుస్తుందమ్మా. దానికి తగిన సాధన చేసాం. ఇవాళ వీళ్ళింటికి వచ్చాక నేను పద్యాలు చదవాలి. వాళ్ళని పొద్దున్న కూర్చుని పేపర్ చదివాను శుభ్రంగా, ఖాళీగా ఉండే. కబుర్లు చెప్పుకోను. మరి మేనకోడలు మళ్ళీ రాదు కదా. ఇప్పుడు ఒక 5గురు మేనకోడలు నాకు, అందులో 5వది చిన్నపిల్ల. అందుకే కొంచెం ఎలా ఉన్నారు పిల్లలన్నీ అడిగాం, సరదా కబుర్లు చెప్పుకున్నాం. అయ్యో మా అమ్మ మా ఇంటికి వచ్చాడు మాట, దాని ఆనందం దాన్ని. అన్నీ అయిపోయి ఇంక ఎక్కడ కూడా కూర్చొని నేను ఏదో పుస్తకం చదువుకుంటానంటే ఆ ఏడ్చేది ఇంటి దగ్గర ఏడవచ్చు కదా అనుకుంటారు. మేనకోళ్ళు ఇంటికి వచ్చామంటే మాట్లాడడానికే కదా, ఊరికి ఇక్కడ కూడా పిల్లల్లాగా. అది చదివి విషయం అయిపోయింది. మధ్యాహ్నం కాస్త ఖాళీ దొరికింది, 1 గంట జపం చేసుకున్నాను. 4:45కి సరిగ్గా నేను స్నానం చేస్తే అయ్యే వచ్చాను, అయిపోయింది. 6ంటికి వీళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మనం అంతా పద్ధతిగా ఉంటే ఇంకో 1 గంట ఎక్కువ చెబుతారు అన్నారు. మీరు పద్ధతిగా ఉన్నారు, అందుకే 1 గంట ఎక్కువ చెప్పాను నేను. కార్యకర్తలు అంత శ్రమపడి నా మీద నమ్మకంతో ఆ మాట చెప్పినప్పుడు నేను నిలబెట్టుకోవాలి. దానికి ఏముంది? ఇంతమంది ఇంత శ్రద్ధగా వింటుంటే చెప్పడానికి ఏముందమ్మా? ఇది క్రమశిక్షణ. జీవితం మొత్తం బాగుండాలంటే క్రమశిక్షణ అనే 5 అక్షరాలు ఉండాలి. ఆధ్యాత్మిక జీవితం మొత్తం బాగుండాలంటే నమశివాయ అనే 5 అక్షరాలు ఉండాలమ్మా. ఈ పంచాక్షర మంత్రం చాలు, ఇంకేం అక్కర్లేదు. చివరిగా ఒక్క మాట పద్య రూపంలో చెప్పుకొని మనం సెలవు తీసుకున్నాం. ఆయనే స్వస్తి పలికారు చివరి పద్యంగా, 108వ పద్యంగా రాస్తూ ఆయన, ఈ విశ్వంబది ఎల్ల సంపదలతో ఈశ ప్రపత్తిన్ కళాసేవన్ దౌష్ట్య విహీన జీవులకు రాశీభూత సౌజన్యమై భావాతీత భవన్మహత్వ కలనా భాగ్యం బులన్ బండుతన్ కోవూర్పట్టణ వాస శాసిత సురక్షణీశ చోడేశ్వరా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మండలంలో ఏ మాటలు చెబుతామో ఆ మాటలే రావూరు వెంకటేశ్వరులు గారు చివరి పద్యంలో చెప్పారు. ఈ విశ్వంబది ఎల్ల సంపదలతో, ఈ భూమండలం అంతా కూడా సంపదలతో తొలతూగునుగాక. అంతేకాదు, ఒట్టి సంపదలు ఉంటే గర్వం వస్తుంది. అందుకని ఈశ ప్రపత్తిన్, భగవంతుడు యందు భక్తి మర్చిపోకుందురుగాక. సంపదలు ఉండగానే సరిపోదు, భక్తి ఉంటేనే సంపదలు సద్వినియోగం అవుతాయి. అంచేత సంపదలు ఉండాలి, భక్తి ఉండాలి. అంతేకాదు, ఆ సంపదను ఎందుకు ఉపయోగించాలి? కళాసేవన్, కళాపోషకులు పెరుగుదురాక. కోవూరు గ్రామంలో ఈ ప్రపంచం వింటున్న ప్రపంచం అంతా కళాపోషణ చేయాలి. సంగీతాన్ని, సాహిత్యాన్ని, చిత్రలేఖనాన్ని, శిల్పకళని పోషించాలి. మనం నాట్య కళని కార్యక్రమాలు పెట్టించాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరినీ ప్రోత్సహించాలి. దానివల్ల మనస్సుల్లో మంచి ఆలోచనలు వస్తాయి. దేశంలో ఉండే అత్యాచారాలు, అనాచారాలు, సాహిత్యం, సంగీతం ఉంటే అవన్నీ తగ్గిపోతాయమ్మా. అవన్నీ మనస్సులు మృదు అవుతాయి. అలా కళాసేవన్. అంతేకాదు, దౌష్ట్య విహీన జీవులకు రాశీభూత సౌజన్యమై. దుర్మార్గానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళని ఎవరంటారండి? సాధువులు అంటారు. సమాజంలో ఎప్పుడు సాధువులు ధైర్యంగా తిరిగేలా చేయాలి. సాధువులు అంటే కాషాయం కట్టుకున్న వాళ్ళు స్వామీజీలు కాదండి, మంచివాళ్ళు. ఊళ్ళో ఉన్న మంచివాడు ధైర్యంగా తలెత్తుకుని తిరగాలి. అంతేగాని మంచివాడిని మెతకవాడి కింద భావించి మొత్తేయకూడదు. ఈవేళ మంచితనం కంటే మెతకతనం ఎక్కువైపోయింది జనాల్లో. వాడు కాస్త మెత్తవాడైతే మొత్తం మొత్తేస్తున్నారు ఇక్కడ. మంచితనం మంచిదే, మెతకదనం పనికిరదమ్మ. వ్యవహారంలో ఖచ్చితంగా ఉండాలి. మంచితనం వేరు, మెతకదనం వేరు. అంచేత మంచివాడిని ఎప్పుడూ అన్యాయం చేయకండి అని చెబుతున్నాడు. రాశీభూత సౌజన్యం. ఇదంతా ఎందువల్ల జరగాలి? భావాతీత భవన్ మహత్వ కలనా భాగ్యంబులన్ పండుతన్. భావాతీతమైనటువంటి చోడేశ్వర స్వామి యొక్క మహిమ వలన ఇదంతా సమకూరాలి. కొవ్వూరు పట్టణ వాస శాశ్వత సురక్షణీశ చోడేశ్వరా. చివరిగా భాష గురించి చెప్పకుండా నేను సెలవు తీసుకోదలుచుకోలేదు. ఇవన్నీ జరగాలంటే భాషను
నిలబెట్టుకోవాలంటే నా సూచన మీరు పాటించాలి. ఇంటనేనియు బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఇంటనేనియు బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఉద్యోగముల తెలుగు ఉత్తరముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు. ఇక్కడ ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో నాకు తెలియదు. ఎవరైనా సరే దస్తావేజుల మీద ఉద్యోగంలో ఎక్కడ సంతకం పెట్టినా దయచేసి తెలుగులో పెట్టండి. మనం తెలుగు వాళ్ళం, ఆ విషయం గమనించండి. ఇంగ్లీష్లో పెట్టాల్సిన కర్మ మనకి లేదు. సంతకంలో కూడా ఇంగ్లీష్ మీడియమైనా యథవదరిద్రం. ఇక్కడ ఆ మాత్రం చెయ్యనేమండి. మీరు ఏమైనా డబ్బు ఇవ్వాలా? నాకు ఏమొద్దమ్మా, సంతకం పెట్టండి తెలుగులో, రేపటి నుంచి ఎంత మార్పు వస్తుందో మీరు చూడండి. ఉద్యోగముల తెలుగు ఉత్తరముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు. మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. తెలుగు తల్లి భరత ధాత్రి పొంగ నీతి పద్యములొక 10 నేర్వవలయు. తెలుగు తల్లి భరత ధాత్రి పొంగ నీతి పద్యములొక 10 నేర్వవలయు. మనము మన కొరకయి మన మనుగడకయి చేయవలనివి ఇకనైన చేయవలయో. స్వస్తి. ఇంత చక్కటి ఏర్పాటు చేసినటువంటి గత 2 నెలల క్రితం ఈయనతో మాట్లాడి శివకోటి మల్లేశ్వరరావు గారు ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి ఆ పెద్దాయన, అలాగే వారి అల్లుడు, వారి అబ్బాయి, వారి మనవడు, వీరందరూ కూడా మమ్మల్ని కోరడం, వీరి చేత తాళ్ళపూడిలో 2-3 సార్లు నేను యాగం చేసినప్పుడు తాళ్ళపూడిలో ప్రవచనం చెప్పించడం జరిగింది. అందువల్ల ఆ పరిచయం మీద వారి మేనగోళ్ళు కూడా తాళ్ళపూడే. ఆ పరిచయం మీద ఇక్కడ ఇవాళ 2 నెలల క్రితం ఆయన్ని మనం ఆయన్ని ఒప్పించి ఈవేళ ఈ స్టేజ్ ఇలా కూర్చోవడానికి ఈ అర్హత ఇచ్చినటువంటి ఉమా చోడేశ్వర స్వామివారి శతకం మీద ఆయన చక్కగా మనకు చెప్పినటువంటి మాటల్లో ఒక 2-3 పాయింట్లైనా మనకు అర్థమైనట్లయితే పెద్దవాళ్ళకి ఎలాగ తెలుస్తుంది, చిన్నపిల్లలకి తత్వం గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంటే పిల్లలు కూడా తేజస్సుగా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుని దాంట్లో 4 మాటలు మీరు విని దాన్ని పాటించినట్టయితే, మాతృతత్వం గురించి 5 మాతలని చెప్పారు కదా, ఆ మాతృతత్వం గురించి, అలాగే మరి విద్యాతత్వం గురించి, అలాగే మరి పెద్దల్ని ఎలా గౌరవించాలనడం గురించి, అలాగే ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి అన్న దాని గురించి అనేక విషయాలు మనం ఆయనకి చెప్పడం జరిగింది. మధ్యలో చేయోక్తులు ఉంటాయి, లేకపోతే నిద్రపోతారనేటువంటి ఉద్దేశం అనమాట. ఉపన్యాసాలు చెప్తూ ఉంటే నిద్రపోతూ ఉంటారు చాలా చోట్ల. ఈ మధ్యలో చేయుక్తులు చెప్తూ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే తేజస్సుగాను ఉండి మళ్ళీ ఒక్కసారి ఇలాంటి ప్రవచనాన్ని మళ్ళీ మనకి కావాలని అనిపించుకునేట్టు తత్వంతోనే ఉంటారు. అంటే పద్మశ్రీ అవార్డు ఉత్తినే రాలేదు ఆయనకి. కాబట్టి ఇవాళ ఈ గోవూరు గ్రామానికి విచ్చేసినటువంటి గరికపాటి వారికి ఒక్కసారి మరి నమస్సులు అందరం మన సంఘం తరపున ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ పిలుస్తాం, దయచేసి మళ్ళీ అవకాశం ఇవ్వండి. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి మల్లేశ్వరరావు గారు అల్లుడు గారు, సాయి గారు చిన్న మన గరికపాటి వారికి చిరు సత్కారంగా ఓం యో వైతాం బ్రహ్మణో వేతామృతేన పురాంపరేం తస్మై బ్రహ్మ చ ఆయుకీర్తం ప్రజాన్ దదుః ఆయుర్ధాగ్ఞవిషాకృతానో ఘృతప్రతేకో ఘృతయో నిరేధి కృతం ప్రయత్వా మధుదారగవ్యం విదేవక్షమపరక్షదా దివం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అర్చక కుటుంబ సభ్యులు చిరు సత్కారం చేయడం జరిగింది. గండ్రోత్ర అంజనాదేవి గారు, సుబ్బారావు గారు, ఈ కౌన్సిలర్ గారు సాయి గీత గారు, వీరంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.